నమస్తే. వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్న జర్నలిస్ట్ కృష్ణ. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవెల్లి మండలం రాజశ్రీ గాళ్లపాడు గ్రామంలో మైనార్టీ షాదీఖానా భవన నిర్మాణ పనులకు బిల్లులు చేయడానికి ఓ వ్యక్తి నుంచి 50,000 లంచం తీసుకుంటూ ఎర్రవెల్లి చౌరస్తాలోని రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఇటికాల మండల పంచాయతీరాజ్ ఏఈ పాండురంగారావు. కుషాయిగూడ ఇండస్ట్రియల్ పరిధిలోకి వచ్చే సబ్ రిజిస్టర్ కార్యాలయంపై కుషాయిగూడ ఐలా కమిషనర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రజలు నిత్యం వచ్చి వెళ్తున్న ఇట్టి భవన సముదాయానికి పార్కింగ్ సౌకర్యం లేక చాలా ఇబ్బందుతున్న విషయాన్ని తెలియజేస్తూ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన పార్టీషన్లు తొలగించడంతో పాటు పార్కింగ్ సమస్యకారం చూపాలని కోరడం జరిగింది. హైదరాబాద్ లగచర్ల ఘటనపై బాధిత రైతు కుటుంబాలు నిన్న ఢిల్లీకి చేరుకొని జాతీయ మానవ హక్కుల కమిషన్ ను కలిశారు. లగచర్లలో అర్ధరాత్రి సమయంలో తమపై పోలీసులు జరిపిన దాడి గురించి జాతీయ మానవ హక్కుల కమిషన్ కు బాధితులు వివరించారు. మా ప్రాణం పోయినా మేము ప్రభుత్వానికి భూములు ఇవ్వమంటూ తేల్చి చెప్పారు. ఎన్సీఐఎల్ కాంట్రాక్టర్ పై లేబర్ కమిషన్ కు ఏఐటీయూసీ ఫిర్యాదు. విఎస్ బోస్ సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో గత కొన్ని సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ కార్మికులను తొలగించడంతో ఏఐటీయూసీ కాప్రా సమితి ఆధ్వర్యంలో ఎన్సీఐఎల్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సర్వేను క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేసేందుకు సిహెచ్ ప్రియాంక ఐఏఎస్ డిప్యూటీ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎల్బీనగర్ జోన్ కు పర్యవేక్షణ అధికారిగా నియమించారు. ఈబీ నంబర్ 63 ఎస్వి నగర్ ఈబీ 96 సర్వే ప్రక్రియను పరిశీలించారు. రైతులపై భారీగా పెరిగిన ఎరువుల ధరలు, అందులో డీఏపీ ధర బస్తాపై 300 పెంపు. దీంతో 1350 ఉన్న ధర 1650కి పెరిగింది. ఈ పెంపుతో రైతులకు ఇచ్చిన డబ్బులు మరలా ఎరువుల రూపంలో మళ్లీ తిరిగి తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ ఏఎస్ రావు నగర్ రాధిక థియేటర్ దగ్గర ఉన్న మినిస్ట్రీ ఆఫ్ స్మాల్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో యువతి యువకులకు ఏసీ, రిఫ్రిజిరేటర్, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, వాటర్ ప్యూరిఫైయర్, డిష్ వాషర్ రిపేర్ టెక్నీషియన్ కోర్సులు 3 నెలలు ఉచితంగా ట్రైనింగ్ ఇస్తున్నారు. దీనికి 10వ తరగతి ఉత్తీర్ణత అయితే చాలు. చిన్న ప్రవేశ పరీక్షలు కలదు. తెలుగు రాష్ట్రాల నుండి ఎవరైనా రావచ్చు. ట్రైనింగ్ సమయంలో మధ్యాహ్నం భోజనం సౌకర్యం కలదు. దేశంలోనే అతి పొడవైన ఫ్లైఓవర్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఉంది. మెహదీపట్నం నుంచి బెంగళూరు హైవే ఆరంగర్ వరకు లింకు కలిపే విశ్వేశ్వరయ్య ఫ్లైఓవర్ దేశంలో 11.6 కిలోమీటర్ల అతి పొడవైన ఫ్లైఓవర్. వీటి సాధ్యాల నివేదిక తయారు చేసే బాధ్యతను ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి అప్పగించింది. ఇందుకోసం 1.92 కోట్లను కేటాయిస్తూ పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. టీమిండియా పేసర్ మహమ్మద్ షమీపై సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ స్టార్ క్రికెటర్ తన వయస్సు విషయంలో అబద్ధాలు చెబుతున్నాడని సోషల్ మీడియా వేదికగా ఒక నెటిజన్ సంచలన ఆరోపణలు చేశాడు. గుజరాత్ రాష్ట్రం పఠాన్లోని ధార్పూర్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ సీనియర్ల ర్యాగింగ్ కారణంగా వైద్య విద్యార్థి మృతి చెందాడు. ర్యాగింగ్ చేసిన విద్యార్థులపై కేసు నమోదు. హైపర్సోనిక్ క్షిపణి విషయంలో భారత్ సంచలనం సృష్టించింది. తొలిసారిగా దీర్ఘ శ్రేణిలోని హైపర్సోనిక్ క్షిపణిని అత్యంత విజయవంతంగా పరీక్షించింది. వార్తలు ఇంతటితో సమాప్తం. Thank you.